రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అని వ్యాఖ్యానించడం గర్హనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదనడం విడ్డూరమన్నారు. సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేశారన్నారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి త్యాగశీలి రాహుల్ అని ఈ దేశానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదనడం గర్హనీయం కాదన్నారు. అంతా తానే చేస్తానంటూ మోడీ సొంత డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బీజేపీ పుట్టకముందే బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులను, దుర్గాపూర్, బిలాయ్ లాంటి ఉక్కు కర్మాగారాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని అన్నారు. అర్బన్ నక్సల్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం ఇది అత్యంత దురదృష్టకరం, ఇది ఆక్షేపణీయం, ఇది అభ్యంతరకరం. రాహుల్ గాంధీ గారు త్యాగధనుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసిన కుటుంబానికి చెందినటువంటి నాయకుడు ఆయన. ఈ దేశ సమైక్యత కోసం, సార్వభౌమత్వం కోసం 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం 1991లో శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆత్మ బలిదానం చేశారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రానికి పూర్వమే దేశమాత స్వాతంత్రం కోసం 9 సంవత్సరాల పాటు దుర్భర జైలు జీవితాన్ని గడిపాడు. అటువంటి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఎప్పుడైనా ఉండేవాళ్ళు, కానీ ఆ పదవిని తీసుకోలేదు. అంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి, త్యాగధనుడు ఆయన పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? సౌమ్యుడు, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, మంచితనానికి మారుపేరైనటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అర్బన్ నక్సల్ అంటారా? నరేంద్ర మోడీ గారు, ఈ విషయంలో మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఇక రెండో విషయం, ఈ 77 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదంటే దేశానికి, ఈ 10 సంవత్సరాలనే మొత్తం ఆయన వచ్చినాకనే అంతా జరిగిందంట. అన్ని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లుంది. మీరు అధికారంకి వచ్చింది 2014లో, కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చెప్తే ఒక రోజంతా చాలు. మీకు, మీ పార్టీ నాయకులకు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. గాంధీ గారిని అర్బన్ నక్సల్గా మీ పార్టీ పుట్టకముందే చెప్పాలంటే బాక్రా నంగల్, నాగార్జున సాగర్ లాంటి బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడ్డాయి. కాంగ్రెస్ హయాంలో దుర్గాపూర్, రూర్కెలా, బిలాయ్ లాంటి పారిశ్రామిక దేవాలయాలు, స్టీల్ ప్లాంట్లు వచ్చేసి నిర్మించబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, BHEL, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, IIT, ONGC, IIM, ప్లానింగ్ కమిషన్, ఇస్రో, UGC ఇలాంటి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన, ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ కాంగ్రెస్ హయాంలో నిర్మించబడ్డాయి. కానీ